హే గాయ్స్, లెట్స్ మేక్ హెల్దీ వీట్ ఫ్లోర్ బొబ్బట్లు. ముందైతే ఇలా చపాతీ పిండి వాటర్ ఇంకా నెయ్యేసి బాగా కలుపుకోవాలి. మనం నార్మల్గా కలుపుకునే చపాతీ పిండి కన్నా ఇది కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఈలోపు ఇంకా పప్పు ఉడకబెట్టడానికి పప్పు అయితే కడుగుతూ ఉన్నాను. సో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి కొంచెం పసుపు యాడ్ చేస్తే మనకి ఇట్లా బొబ్బట్లు కొంచెం రెడ్డిష్గా అలా వస్తాయి అన్నమాట. ఇంక ఇక్కడ బెల్లం పాకం కరగబెట్టిన తర్వాత ఉడికిపోయిన పప్పుని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని బెల్లం పాకంలో కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా మనం బొబ్బట్లు చేసుకోవడానికి ఇలా పాలిథిన్ షీట్ ఆర్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఇలా ఉండలాగా చుట్టుకొని ప్రెస్ చేసుకోవాలన్నమాట. మన చపాతీ పిండి బాల్ ఏదైతే ఉందో అది కొంచెం చిన్నగా ఉండాలి పప్పు బాల్ కన్నా. సో అప్పుడు మనకి నీట్గా ప్రెస్ అయిపోతుంది. మన పిండి కొలతలు ఇంకా మనం పిండి కలిపే విధానంలోనే ఈ బొబ్బట్టు టేస్ట్ అంతా ఉంటుంది. సో మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటే మన బొబ్బట్లు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చూపించిన విధంగా మీరు చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి. సో ఈసారి మీరు ఇలా హెల్తీగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. బాయ్.